రైట్ ఇక బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అఖండ 2 సినిమా రచ్చకి సంబంధించిన షురు అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇటు బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అఖండ 2 సినిమా ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు థియేటర్స్ దగ్గరికి వెళ్ళి సినిమా చూడాలా అంటూ కూడా హంగామా సృష్టిస్తూ ఉన్నారు. ఇటు బాలయ్య సినిమా సంబంధించి అఖండ 2కి ఇటు థియేటర్స్ వద్ద అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఏదైతే హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రీమియర్ షో ఉంటుందా లేదా అన్న ఒక ఉత్కంఠతో ఉన్నారు. కానీ దానిని తెరదించుతూ కూడా ఇవాళ 9 గంటలకి ప్రీమియర్ షో ఉంటుంది అంటూ ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే థియేటర్స్ వద్దకి భారీగా బాలయ్య బాబు అభిమానులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇటు బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా థియేటర్స్ వద్ద ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారని చెప్పుకోవాలి. ఇటు ప్రీమియర్ షో ఉంటుంది అంటూ కూడా నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులంతా థియేటర్స్ వద్దకి భారీగా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ నాట్ టు గో ఎనీవేర్, సినిమా కంపల్సరీగా రిలీజ్ అవుతుంది, ప్రీమియర్ షో ఉంటుంది అంటూ కూడా ఒక్కొక్కరిగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. రామాచంట కూడా డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు బ్రో అంటూ కూడా ఫ్యాన్స్ అంతా సినిమాని దగ్గరికి వచ్చి చూడొచ్చు, ఎటువంటి ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి గందరగోళం లేదు, దానిని తెరదించుతూ కూడా ప్రీమియర్ షోలు ఉంటాయి అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇటు బాక్స్ ఆఫీస్ విధ్వంసాన్ని ఎంజాయ్ చేయండి, డౌట్స్ ఏమీ పెట్టుకోకండి బ్రో అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇటు గతంలోనూ అఖండ రిలీజ్ కి సంబంధించి పలు అడ్డంకులు వచ్చాయి. ఎప్పుడైతే రిలీజ్ కి సంబంధించి ఒక డేట్ అనౌన్స్ చేశారు, అనంతరం ఆ డేట్ ని కాస్త పోస్ట్ పోన్ చేయడంతో ఇటు సినీ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు చెందారు. అందులోనూ బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటే ఏ విధంగా రచ్చ చేస్తారో మనకు అందరికీ తెలిసిందే. అందులో ఉగ్ర రూపం కూడా మనం చూడొచ్చు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అక్కడ కారుకి సంబంధించి కారు మీద ఒక పోస్టర్ ని పెట్టుకుని మరి ఒక ర్యాలీగా ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన ఉగ్ర రూపాన్ని చూసేందుకు థియేటర్స్ వద్దగా భారీగా అభిమానులు చేరుకొని ఇటు రచ్చ చేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇటు అభిమానులంతా అక్కడికి చేరుకొని బాలయ్య బాబు జై బాలయ్య అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు జీవోని హైకోర్టు కొట్టివేయడంతో మరోసారి దీనిపై అయితే గందరగోళం నెలకొంది. అయితే ఇప్పుడు దీన్ని తెరదించుతూ కూడా ప్రీమియర్ షో కంపల్సరీ ఉంటుంది అంటూ ఇటు మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. సో క్లారిటీ ఇచ్చిన అనంతరం అభిమానులంతా థియేటర్స్ వద్దకి చేరుకొని భారీగా అక్కడికి చేరుకొని ఇటు అభిమానులు సందడి చేస్తూ ఉన్నారు. కానీ ప్రీమియర్ షోకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తుంది నిర్మాణ సంస్థ. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అఖండ 2 సినిమా ప్రీమియర్ షో మొదలు కాబోతోంది. ఇటు భారీగా అటు అభిమానులు చేరుకొని ఇటు బాలయ్య బాబుకి అభినందనలు తెలుపుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా, సినిమా ఏ విధంగా ఉంటుందా, అందులో బాలయ్య బాబు లుక్స్ ఏ విధంగా ఉంటాయా అని ఈగర్లుగా అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేశారో అప్పుడే ఒక అంచనాకు వచ్చేసారు సినిమా ఏ విధంగా ఉంటుందా అనేది. అనంతరం ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా భారీ ఎత్తున బాలయ్య బాబు అభిమానులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమాకి వస్తున్నారు. ఇప్పుడు ప్రీమియర్ షో మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బాలయ్య బాబు ఫ్యాన్స్ హంగామాకి అదుపు లేదనే చెప్పుకోవాలి. ప్రీమియర్ షో గందరగోళానికి తెరదించడంతో అభిమానులు భారీ ఎత్తున వాళ్ళకి దగ్గరలో ఉన్న థియేటర్స్ దగ్గరికి చేరుకొని సందడి చేస్తూ ఉన్నారు. అయితే సినిమాకి సంబంధించిన బోయపాటి శ్రీను కూడా సినిమా హిట్ అవ్వాలి అంటూ నిర్మాణ సంస్థకి సంబంధించిన మెంబర్స్ గుడికి వెళ్లి మరి పూజలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు సుదర్శన్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా హడావిడి ఏ విధంగా ఉంది అనేది మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ గౌతమి, మనం చూస్తున్నాం మరికొద్ది సేపట్లో అఖండ 2 ప్రీమియర్ షో అయితే మొదలు కాబోతుంది. కాబట్టి ఇటు థియేటర్స్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇటు బాలయ్య అభిమాన్స్ ఏమంటున్నారు? రైట్ ప్రసన్న, అఖండ 2 చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని. అయితే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా 12వ తారీఖు అయితే పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. మరైతే ఇప్పుడు కూడా ఇందాక రిలీజ్ అయిన జియో వల్ల అభిమానులందరూ కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే బుకింగ్స్ ఉన్నాయా లేదా, ప్రీమియర్స్ పడతాయా లేవా అన్న నేపథ్యంలోని చాలా కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు. థియేటర్ కి వచ్చి చాలా మంది కన్ఫర్మ్ చేసుకొని ప్రీమియర్స్ పడతాయని తెలుసుకున్న తర్వాత టికెట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అంటే మరొక 2 గంటల్లోని ప్రీమియర్స్ పడబోతుంది. సో ఇప్పటికే అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తూ ఉన్నాము అఖండ సినిమా
బ్లాక్ బస్టర్ సాధిస్తుంది. అండ్ ఇప్పుడు టికెట్ రేట్ల విషయంలో ఏదైతే వచ్చిందో మాకు అదంతా అనవసరం, ఫైనల్ గా మా సినిమా మా ముందుకు రాబోతుంది, మాకు ఇప్పుడే ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్, ఎవరు ఎన్ని జీవోలు కొట్టేసినా ఎన్ని జీవోలు పాస్ చేసినా మాకు అనవసరం అన్నట్టు ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి అయితే ఇవాళ వాళ్ళ ఒక ఆనందాన్ని పంచుకుందాం. సో హాయ్ సార్, సో సినిమా ఇవాళ ప్రీమియర్స్ మరి కాసేపట్లో పడబోతోంది, ఇందానండి మంచి ఊపు మీద ఉన్నారు, ఏంటి ఏం చెప్పాలి మేడం, మాకు సినిమా పడితేనే మాకు సంతోషం. ఈరోజు మా అలీబాయ్ గారు బాధ్యత తీసుకున్నారు. ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బాధ్యత తీసుకున్నారు. ఆయన గురించి మేము ఇంత కష్టపడుతున్నాం మేడం. ఇంకా మా బాలయ్య ఎట్లా ఆ స్టెప్పులు ఏముంటాయో ఏం చేస్తారో మాకైతే ఇంకా ఆనందంగా ఉంది, ఇంకా పట్టలేని ఆనందంగా ఉంది. ఇంకా కూర్చోట్లో మేము చూస్తాం. చప్పలా నువ్వు కూడా ఇవ్వాలా, రెండు మూడు నేర్పించండి మరి మాకు ఎట్లా. ఫోక్ డాన్స్ కూడా నేర్పిస్తాను నేను. మరి బాగా పాడబెట్టండి మేము వేస్తాం. మా అలీబాయ్ గారితో మాట్లాడండి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమ్మా. మేడం అఖండ సినిమా పర్ డే 100 కోట్లు కొట్టుడు గ్యారంటీ, చరిత్ర సృష్టిస్తాం. హైదరాబాద్లో మెయింటైన్ తరపులు చెప్తున్నాను ఫ్యాన్స్గా నేను. బోయిపాటి కాంపిటీషన్ బాలకృష్ణ బాక్సులు బద్దలైపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ సెంటర్లో ఓనర్స్ చెప్తే బాక్సులు రెడీ చేసి పెట్టుకోరి, ఒకటే నా విధానం, ఏం లేదు. ఇంకా బాక్సాఫీస్ పై శివతాండవం చేస్తున్న బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కని విని ఎరగని విధంగా ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి మరి ఆన్లైన్ బుకింగ్ కానీ ఇంకోటి కానీ 100 కోట్ల సినిమా బాలయ్య బాబుకు లేదు అని ఎగతాళి చేసిన వాళ్లకు 1000 కోట్లతో సమాధానం చెప్తున్నాడు బాలయ్య బాబు. జై బాలయ్య, జై జై బాలయ్య. సార్ మీరు చెప్పండి, అసలు ఎలా వెయిట్ చేస్తున్నారు? ఇంకొక మరి కాసేపట్లో ప్రీమియర్స్ పడిపోతుంది మేడం. మేము 5 రోజుల వస్తుంది మేడం సినిమా థియేటర్ల కాడికి వచ్చి పడిగాపులు కాసుకుంటా, ఇక్కడ ఎదురు చూసుకుంటా, మేము సినిమా కోసం ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉన్న సమయంలో సినిమా మాకు బ్రేక్ పెట్టి మాకు ఇళ్ళ కాడ కూడా మనశ్శాంతిగా కూర్చోలేనంత పరిస్థితి చేసిన ఈ గవర్నమెంట్ను, ఆ ప్రొడ్యూసర్ నిర్మాతలకు మేము చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్క హీరో సినిమాలకు అన్ని అడ్డంకులు పోయి ఫ్రీగా విడుదల చేస్తారు. కానీ బాలకృష్ణ సినిమా అంటే ఏదో ఒక దుష్ట శక్తులు అడ్డపడుతున్నాయి. బాలకృష్ణ గారి మీద ఆయన ఎవరికి పోటీ రాడు, పోటీ పోరు. ఫైనల్ గా అయితే వస్తుంది కదా, వస్తుంది మేడం. మేము ఇన్నాళ్ళు కలగన్నాం, ఎన్ని రోజుల సందే వెయిట్ చేసి ఇక్కడ మా అలీబాయ్ సార్ వీళ్ళంతా ఫ్యాన్స్ కు వచ్చిన అభిమానులకు అన్ని సమాధానాలు చెప్పుకుంటా, థియేటర్ మేనేజ్మెంట్ తో మాట్లాడుకుంటా, ఈ ఆర్టిస్ట్ సెక్షన్ లో ప్రతి ఒక్క అభిమానికి ఏ కొట్లాటలు గలాటలు కాకుండా మేనేజ్మెంట్ చేసుకుంటా ఉన్నందుకు ముందు మా అలీబాయ్ సార్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ థియేటర్ తరఫు నుంచి కాదమ్మా, ఇందు గలడు అందులేడలకు సందేహం వలెందులకు, ఎందెందు వెతికినా అందందే గలడు మా బాలయ్య. ఇక్కడ ఇంతమంది అభిమానులు మేమెంతో ఆనందంగా ఉల్లాసంగా ఫీమేల్ షోలు పడాలని వెయిట్ చేసుకుంటే ఉల్లాసంగా ఇక్కడ ఉన్నాం మేడం. మా ఆనందం ఇవాళ ఎట్లుందంటే, ఒక ప్రపంచాన్ని గెలిచి వండర్ గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కినంత సంతోషంతో మేము ఇక్కడ ఉంటున్నాం. సినిమా గురించే వెయిటింగ్ మాది. ఈ సినిమా గురించి మేము అన్నం తినకుండా టీవీల కాడ కూర్చొని ఎప్పుడు మాకు ఫీమేల్ షోలు పడతాయా, ఎప్పుడు మా సినిమా విడుదలైతా, ఎప్పుడు తాండవం మేము థియేటర్లో చూస్తామా. మధ్యాహ్నం వరకు కూడా మళ్ళీ ఒక జియో వచ్చిన తర్వాత ప్రీమియర్ పడుతుందా లేదా అని మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ పెట్టినారు కదా, టెన్షన్ పడ్డారు ఏమైనా? ఉంది మేడం టెన్షన్. ఏదో చిన్న గిలి మళ్ళీ ఏదైనా అడ్డంకులు వచ్చి మళ్ళా ఇప్పుడు ఇవాళ వాడు ఇన్ని కోట్లు కొట్టిండు అన్ని కోట్లు కొట్టిండు వాడు చెప్పుకోవడం తప్ప మా అభిమానులు కానీ మేము కానీ మా బాలయ్య ఇంత చేసినంత మేము చెప్పుకోం. ఎందుకంటే బాలకృష్ణ ఓన్లీ వన్ మ్యాన్, సింగల్ గా వస్తారు, సింగల్ ఎన్నికలు కొట్టే మొగోడు తప్ప వాడిని పోటీ పెట్టుకొని నీళ్ళు సైడ్ పెట్టుకొచ్చే హీరో మా బాలయ్య కాదు. ఇక్కడ ఇంతవరకు నందమూరి వంశంలో బాలయ్యకు స్టార్ట్ వచ్చిన హీరో ఎవడు లేడు మా దృష్టిలో. బాలయ్య బాబు మించిన హీరో మాకు లేడు. సో అభిమానులు అంటే అనుకున్నంత స్థాయిలోనే మనకి థియేటర్ లో అయితే ఇంకా కనిపించట్లేదు, అంటే కేవలం ఈ కన్ఫ్యూజన్ పెట్టడం వల్లనే అనుకోవచ్చు. దీనికి ఏం లేదు, సినిమాకి ఏం లేదు, కానీ కొంచెం చిన్న దిష్టి ఒకటి తగిలింది. రాత్రి టీజర్ తోటి ఆ దిష్టి మొత్తం పోయింది, దిష్టి తీసి పక్కకి వెళ్ళిపోయింది. ఎన్ని
హైకోర్టులో స్టే తీసుకొచ్చి మాకు పెట్టినప్పటికీ రేట్లు ఏదైనా కానీ కాకపోతే ఏంటంటే ఎవరైనా కానీ డ్యామేజ్ దెబ్బతీయాలి, కలెక్షన్స్ అనేది తక్కువ చూపించుకోవాలనే ఉద్దేశంతో స్టేజ్ ఇస్తా ఉన్నారు. కానీ ఎన్ని స్టేజ్ తెచ్చుకున్నా కానీ బాలయ్య బాబుకి ఎదురు లేదు. ఎదురు లేని బాలకృష్ణ, తిరుగు లేని కళాకృష్ణ. స్టెప్ వేయాలి మరి, చెప్పేయాలి మరి మీ ఇద్దరు వేస్తా, మళ్ళీ నువ్వు వస్తే నేను వేస్తా. వేయండి చెప్పేయండి, పాటేసారు ఏం పాట వేసే సౌండ్ రాట్లా, అదే అదే బాధ. జై బాలయ్య, జై జై బాలయ్య, అదే పాట సౌండ్ మా బాధలు మాకున్నాయి. ఏను గోళ నీకు నీ టికెట్. సో అభిమానులు అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కూడా జనం తక్కువ వచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఎస్, అది కరెక్టే అని చెప్పుకోవాలి ప్రసన్న. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ప్రీమియర్స్ పడుతుందా లేదా, ఎందుకంటే కోర్టు నుంచి పొద్దున్న ఒక నోటీస్ రావడం జరిగింది, తర్వాత మధ్యాహ్నంకి ఇంకొక నోటీస్ రావడం జరిగింది. సో ఈ 2 నోటీసులు వచ్చిన తర్వాత ఇటు టికెట్స్ రేటు ఏదైతే పెంచడం పైన రద్దు చేసిందో అది కేవలం టికెట్స్ రేట్ల పైన, లేకపోతే ప్రీమియర్స్ కూడా రద్దు చేస్తున్నారా అన్న సందేహంలోని మనకి బుకింగ్ షోస్ అంటే మనకి బుక్ మై షోస్ అవి చూసుకున్న టికెట్లు ఎక్కడ కూడా బుక్ కాని పరిస్థితులు కనిపిస్తోంది. ఒక రకంగా ఇది మైనస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రీమియర్స్ మరొక 2 గంటల్లో పడిపోతుండగా థియేటర్ ఈ విధంగా ఉండడం అన్నది మనం ఎప్పుడు ఏ హీరోకి సంబంధించి చూసిందే లేదు. మరి అందులోని ఇంత పెద్ద అగ్ర కథానాయకుడు, దట్టు ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్స్ దగ్గర ఏ విధంగా హోర్ ఉండబోతుంది, లేకపోతే ఏ విధంగా రచ్చ చేస్తారు అన్నది మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో జరిగిన సినిమాలే దానికి నిదర్శనం అని చెప్పాలి. మరి ఈ రోజు ఈ విధంగా చేయడం, నోటీసులు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడం, ముఖ్యంగా అభిమానులు కన్ఫ్యూజ్ చేయడం, చాలా మంది ఇక్కడికి వచ్చి థియేటర్ దగ్గరకు వచ్చి కనుక్కొని సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని కనుక్కొని అవుతుంది అని తెలిసిన తర్వాత అప్పుడు టికెట్లు కొనుక్కొని వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. లేకపోతే ఈ టైంకి థియేటర్ ఈ విధంగా ఉంటుందా అని కూడా చాలా మంది ఇక్కడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ అందరూ కూడా కేవలం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఎంత రచ్చ లేపాలి, థియేటర్ దగ్గర ఏ విధంగా సందడి వాతావరణం నెలకొనాలి, వాటికి దేనికి కూడా మాకు పర్మిషన్లు కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా ఇటు డీజే పెట్టడానికి కానీ, లేకపోతే బాణసంచా కాల్చడానికి కానీ దేనికి కూడా మాకు అవకాశం లేకుండా చేశారు. కానీ ఎలా అయినా సరే మీరు ఎన్ని విధాలుగా ఆపాలని ప్రయత్నించినా మేము ఆగేదే లేదు అన్నట్టు వాళ్ళు కరాఖండిగా చెప్పిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో ఎలా అయినా మీరు ఆపండి. ఇక్కడ మనం చూడొచ్చు, కార్లో వాళ్ళు డీజేలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏ థియేటర్ దగ్గర అయినా సరే ఇంత అగ్ర నాయకుడు సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే పెద్ద పెద్ద డీజేలు పెట్టుకొని, బ్యాండులు పెట్టుకొని ఏ విధంగా అభిమానులు ఎంజాయ్ చేస్తారో మనం చూసాం. ఇక్కడ ఆపర్చునిటీ లేకపోయినప్పటికీ వీళ్ళ యొక్క ఆనందాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, కార్లోని డీజే పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అభిమానులు మీరు అంటే ఈ విధంగా నిరుత్సాహపరుస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళు చాలా బాధలో కూడా ఉన్నారు. అయినా సరే మేము చేసేది మేము చేస్తాం, మా హీరో సినిమాకి ఏ విధంగా మేము రచ్చ చేయాలో ఆ విధంగా మేము రచ్చ చేసుకుంటాము. ఏ హీరోకి లేని అడ్డంకులు మీకు నందమూరి బాలకృష్ణ సినిమాకే అన్ని కూడా అడ్డంకం అయ్యాయా అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మనం ఒక్కసారి చూడొచ్చు వాళ్ళందరూ అసలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. జనగాం నుంచి వచ్చారు. వచ్చి 600 రూపాయలు పెట్టి కూలి 1200 రూపాయలు వదిలిపెట్టి వచ్చాను. 1200 రూపాయలు కూలి పెట్టుకొని వచ్చారు. 1200 రూపాయలు సినిమా చూడడానికి టికెట్ తీసుకున్నారా? తీసుకున్నా. మరి రచ్చ చేయండి, పోండి, డాన్స్ చేయండి. ఏంటి మరి ఏంటి? నేను ఒక్క డైలాగ్ కొడితే నువ్వు పర్సన్ అయిపోతావు. నేనా? సరే డైలాగ్ కొట్టండి మరి. నువ్వు భయపడితే భయపడదు అడుగు అబ్బాయి చూడండి కాల్చి పడుతుంది నా కొడుక. నీ టికెట్ ఏం రాలేదా? అదిగో జాగ్రత్త పెట్టుకో. కుమారస్వామి మల్లెగల స్వామి వీళ్ళకి అందరూ కుడుకుడు పుట్టు చనిపోతే ఈసారి పుట్టపోయే బిడ్డ లక్ష్మణస్వామి పేరు పెట్టా నా గుండెల సంవత్సరం నా కళ్ళలో వేడి చూసువా మంత్రి కూడా చనిపోయాను కూడా
రైట్. సో మంచి ఫైర్ మీదే ఉన్నారు, ఒక్కొక్కరు మామూలుగా లేరు. చాలా మంది వస్తూ ఉన్నారు, ఇప్పటికే అభిమానులు వచ్చి టికెట్లు తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఒక్కసారి ఇక్కడ వీళ్ళ యొక్క చేసే చిన్నపాటి హంగామా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక రకంగా చాలా మంది డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాకి ఈ విధమైన ఆదరణ ఏంటి అని చెప్పి కూడా. బట్ అయినా సరే మేము ఎక్కడ కూడా తగ్గం, ఎక్కడ కూడా మా ఫైర్ కూడా తగ్గదు. నందమూరి బాలకృష్ణ అభిమానులు అంటే ఆషామాషి కాదు అన్నట్టు అన్న రేంజ్ లో ఇక్కడ వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్న విధానం మనం చూడొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇంకొక గంటన్నర 2 గంటల్లోనైతే మనకి ప్రీమియర్స్ పడబోతున్నాయి. అయితే ముఖ్యంగా సినిమా యూనిట్ కి సంబంధించి ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే నందమూరి బాలకృష్ణ అఫీషియల్ పేజెస్ నుంచి కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రీమియర్స్ పడుతున్నాయి, ఎటువంటి ప్రీమియర్స్ ఆగలేదు. సో కేవలం ఇది టికెట్స్ పరంగా మాత్రమే కోర్టు ఆర్డర్. సో ప్రీమియర్స్ పరంగా కూడా కాదు, అందరూ కూడా వచ్చి ప్రీమియర్స్ చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పి అఫీషియల్ పేజెస్ నుంచి కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్స్ చూసుకొని ఒకరు వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఏదేమైనా థియేటర్స్ కి సంబంధించి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఇక్కడ ఎటువంటి మనం చూసుకుంటే ఎటువంటి బాణసంచా కాల్చడం కానీ, లేకపోతే ఎటువంటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ లేదు అన్నట్టు ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అంటే ఏ థియేటర్ కి సంబంధించి వాళ్ళు ఇక్కడ మేము ఎంజాయ్ చేయాలా వద్దా అన్నది మీరు చెప్పేది కాదు అన్నట్టు థియేటర్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది చాలా గట్టిగానే. సో ఇక్కడ చూడొచ్చు అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లాగా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో. ముఖ్యంగా మనందరికీ సినిమా అంటేనే ఒక ఎంజాయ్మెంట్, అది ఏజ్తో లిమిట్ లేదు. ఈ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఎంత ఆదరిస్తారు, ఎంత ప్రేమిస్తారు, అలాగే ఎంతలా ఎంజాయ్ చేస్తారో కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రెసెంట్ చూడొచ్చు మొత్తం ఇప్పుడిప్పుడే ఇంకా జనం వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రీమియర్స్ కి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడం వల్లనే జనాలు ఇప్పటి వరకు కూడా థియేటర్స్ ఫుల్ కాని సిచ్యువేషన్స్ అన్నట్టు మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే థియేటర్కి వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కేవలం సుదర్శన్ థియేటర్ అనే కాదు, అన్ని థియేటర్స్ దగ్గర కూడా సేమ్ పరిస్థితి నెలకొన్నట్టు మనకి తెలుస్తోంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ దీనికి నిదర్శనం. లాస్ట్ టైం కూడా ఇలానే ప్రీమియర్స్ అనగానే 2 గంటల ముందే థియేటర్స్ దగ్గరికి వచ్చి ఏ విధంగా హంగామా చేశారో మనం చూసాము. మరి ఈసారి కూడా అలానే సడన్ గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా అన్న దాని గురించి, తొందరపడి క్యాన్సిల్ చేస్తారా అన్న సందేహంతో ఎవరు కూడా రాని సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. మనం ఒక్కసారి థియేటర్ మొత్తం కూడా చూద్దాము, అసలు ఏ విధంగా ఉంది, ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. అయితే ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా మరి కాసేపు చూడాలి, జనాలు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇదే విధంగా ఉంటుందా. ఒకవేళ ప్రజలకి కనుక, అంటే ముఖ్యంగా ప్రేక్షకులకి, సినిమా అభిమానులకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కనుక ఇట్లా ఉంటే రేపు వాళ్ళు అడిగే ప్రశ్నల్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అన్నది కూడా మనం చూడాలి. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. రైట్ సార్, ఒక్క నిమిషం. సో అఖండ పాన్ ఇండియా లెవెల్ సినిమా, సో నందమూరి బాలకృష్ణ గారి సినిమా అంటే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పటికీ కూడా జనాలు రాకపోవడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది అసలు? అంటే టికెట్ ప్రైజెస్ ఎక్కువ పెట్టారు, అందుకే రావట్లేదు. అంటే ఎంత వరకు పెంచారు? మామూలుగా అయితే రెగ్యులర్ ప్రైజెస్ 250 వరకు ఉంటుండే, అది ఏకంగా 600 అంటే ఎవరైనా వచ్చేటోళ్ళు కూడా ఆపేస్తారు. అంటే మరి వేరే సినిమాలకి వేలకు వేలు పెట్టి వెళ్ళారు కదా, మరి అలా అనుకుంటే అది ప్రీమియర్ షో బిఫోర్, అంటే పెద్ద హీరోస్ కాబట్టి అట్లా తీసుకున్నారు. అంటే బాలకృష్ణ పెద్ద హీరో అనట్లేదు అట్లా. ఎట్ ఏ టైం మీరు 1 డే బిఫోర్ నుంచే 600 ప్రైస్ అంటే ఎవరు తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఇంతకు ముందు రిలీజ్ అయిన పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా టికెట్ రేట్ అనేది తక్కువే ఉంది కదా. మరి తక్కువ కానీ ఎఫోర్డబుల్ పెట్టాలనుకునే వాళ్ళు పెడుతున్నారు, అంటే ఫ్యాన్స్ అన్న వాళ్ళు కంపల్సరీ వస్తున్నారు, రాని వాళ్ళు రాలేకపోతున్నారు. అంటే రాకపోవడానికి కేవలం టికెట్స్ అయినా, లేకపోతే ప్రీమియర్స్ పడతాయా లేదా అన్న క్లారిటీ. ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే December 5th కన్ఫర్మ్ చేశారు, మళ్ళీ పోస్ట్పోన్ చేయడం వల్ల అది కన్ఫర్మ్ ఉందా లేదా అనే డైలమాలో ఉన్నారు. సో దానివల్ల చాలా మంది డిలే చేసుకొని బుక్ చేసుకోలేకపోయారు. అండ్ సడన్గా టికెట్స్ బుక్ చేసుకోవాలి కాబట్టి అందరు చూసేవారికి డిలే అయింది, దానికి డిలే. సో ఇప్పుడు అందరికి తెలిసి బుక్ చేసుకుంటున్నారు, బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 9 o'clock షో ఉంది, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి టికెట్లు. బుక్ కాలేదని మీరు చేయొద్దు, ఆల్రెడీ టికెట్లు బుక్ అయిపోయినాయి. టికెట్లే లేవు, టికెట్లే లేవు, యాక్చువల్గా టికెట్లే లేవు. ఇప్పుడు అర్థమైందా? టికెట్లే లేవు. మీరు పబ్లిక్ లేరు అంటే 9 o'clock షో ఉంటుంది, వస్తారు జనం. ఇప్పుడు ఒక టైంలో ఏంటంటే, ఒక టైంలో
పటాకులు కాస్తున్నారు, అన్ని చేస్తుంటే ఎవరు బన్నీ సినిమా వచ్చింది కదా, ఆయన వచ్చినప్పటి నుంచి ఈడ ఏ సంబరాలు లేవు, ఏం లేవు. లేకుంటే ఇప్పుడు బ్యాండ్ గీండ్ అన్నీ ఉంటుండే, అర్థమైందా? అస్సలు బ్యాండే లేదు. లేకుంటే ఈ పార్టీకి వేరు ఉంటుండే. బన్నీ సినిమాకి వచ్చింది కదా, ఆమె చనిపోయింది, ఎవరికైనా బాధనే. కానీ మీరు ఏమన్నా కూడా ఎవరు లేరు జనాలు. 9 గంటల షో ఉంది, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి సినిమా, టికెటే బుక్ అయింది ఆల్రెడీ. సంధ్య 35, సంధ్య 70 కూడా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు ఆల్రెడీ. అవి కూడా షో అయిపోయింది. 9 o'clock షో ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 6:30 అయింది, 7 అయింది. ఇంకా 2 hours ఉంటుంది మేడం. వస్తారు క్లారిటీ అంటే పొద్దున్న ప్రీమియర్ పడుతుందా లేదా అన్న క్లారిటీ వల్ల జనాలు రాలేదు అని అనుకుంటున్నారు. అట్లా కాదు మేడం, కన్ఫర్మ్ అయిపోయింది. టికెట్ తీసుకున్నాం, అయిపోయింది. అందరం జోలో టికెట్ పెట్టుకుని కూర్చున్నాం. కన్ఫర్మ్ ఏమి లేదు, కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఏంటంటే హడావిడి లేదని మీరు ఒక 1.5 hour అయితే మీకు హడావిడి స్టార్ట్ అవుతుంది. సో అభిమానులు హడావిడి లేదు అని ఏమనుకోవద్దు, మేము చేయాల్సిన హడావిడి మేము చేస్తాము, ఇక్కడ హడావిడి కూడా ఉంటుంది. సో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అవేమి పెట్టొద్దు అన్నారు కాబట్టి మేము అందరం కూడా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది అని అయితే చెప్తూ ఉన్నారు. మరైతే ఇంకా 2 గంటల పాటు టైం ఉంది కాబట్టి జనాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా టికెట్స్ విషయానికి వచ్చేసరికి టికెట్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి. అదైతే ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళ యొక్క వర్షన్ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే 2 సైడ్ల వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అనమాట. ఒకటి కన్ఫర్మేషన్ లేక అని చెప్తున్నారు, ఇంకొక సైడు లేదు మేము తీసుకున్నాము అని అయితే మరికొంతమంది మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరైతే ఇక్కడ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇంకా వస్తూ ఉన్నారు జనాలు. అండ్ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్, అలాగే డైలాగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అఖండ కాదు కదా, అఖండాన్ని మించి ఉండబోతోంది, బాక్సులు బద్దలు కొడుతుంది అని చెప్పి ప్రేక్షకులందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ డిలే అవ్వడం కూడా దీనికి ఒక ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు. అండ్ మరికొంత ఈ 5th నుంచి 12th లోపు ఏదైతే టైం ఉందో ఈ టైంలోనే మరింత ప్రమోషన్స్ అయ్యాయి సినిమాకి సంబంధించి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎందుకు ఆగింది అని అన్న చర్చ ఏదైతే పెట్టారో దానివల్ల మరింత ప్రమోషన్ జరిగింది మా సినిమాకి. సో ఇంకా ప్లస్ అయ్యింది, ఎందుకంటే 5వ తారీఖున రిలీజ్ కనుక అయినట్లయితే ఇంత ఆదరణ పొందేది కాదు. ఇప్పుడు అవుతుంది కాబట్టి మాకు ఇంత ఆదరణ వస్తోంది అని అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి సినిమా. అయితే ఇప్పటికే బ్లాక్ బస్టర్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ మనకి సినిమా చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అంటే టీజర్స్, ట్రైలర్స్ చూసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవద్దు, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది అని అయితే వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రసన్న, అయితే ఎస్ గౌతమి, అంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు బాలయ్యకి సంబంధించి ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అంటే ముందుగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ అందులోనూ ఇటు హైకోర్టు తీసుకునే నిర్ణయం వల్ల ఇటు థియేటర్స్ వద్ద అంత సందడి లేదు అని అనుకోవాలా? అంటే ముందుగా కొంతమందికి ఒక డైలమాలో ఉన్నారంటే టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ప్రీమియర్ షో లేకపోతే మాకు అమౌంట్ రిఫండ్ అవుతాయా అనే కోణంలో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంత థియేటర్స్ దగ్గర కూడా అంత సందడి లేకపోవడానికి గల మెయిన్ రీజన్ అదే అయి ఉండొచ్చు అనుకోవచ్చా? ప్రసన్న, ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఆర్డర్ అంటే స్టే ఆర్డర్ ఏదైతే సాయంత్రం వరకు కూడా పొద్దున్న 1 అండ్ తర్వాత మధ్యాహ్నం లంచ్ సెషన్ తర్వాత వచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అంటే ఇది టికెట్ రేట్లు వద్దని చెప్పారా, లేకపోతే దీంతో పాటు ప్రీమియర్లు కూడా ఆపే ప్రయత్నం ఏమైనా ఉందా అని చెప్పి చాలా మంది కంగారు పడ్డారు. అయితే థియేటర్కి వచ్చిన వాళ్ళు కూడా స్టార్టింగ్ మనల్ని అడిగే ప్రయత్నం చేశారు, ప్రీమియర్స్ పడతాయా పడవా, ప్రీమియర్స్ ఉన్నాయా అని చెప్పి చాలా మంది ఈగర్గా అడిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రొడ్యూసర్ నుంచి ఏదైతే అఫీషియల్గా నందమూరి బాలకృష్ణ పేజ్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేసరికి అప్పుడు ఓకే మనకు ఉన్నాయిరా బాబు, ప్రీమియర్స్ ఉన్నాయని చెప్పి కొంచెం వాళ్ళు ఊపిరి పీల్చుకున్న సందర్భం ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి తెలుసుకొని ప్రీమియర్స్ వేస్తున్నారా లేదా, ఎందుకంటే కొంతమందికి క్లారిటీ లేదు, కొంతమందికి కన్ఫర్మేషన్ లేదు. అంటే ఇది కేవలం టికెట్లు రద్దయినా అంటే పెంచే విధానం ఏదైతే ఉందో వద్దని చెప్పి దాని వల్లనే రద్దందా లేకపోతే ప్రీమియర్స్ రద్దా అన్న కన్ఫ్యూషన్లోని థియేటర్ వరకు వచ్చి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు టికెట్స్ తీసుకొని వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి అయితే
రిఫండ్ ఏదైతే ఉందో మనకి బుక్ మై షోలో కావచ్చు ఇదంతా చూసుకున్నా నార్మల్ రేట్స్, ఎందుకంటే స్టార్టింగ్ డిసెంబర్ 4వ తారీఖున ప్రీమియర్స్కి ఏదైతే స్టే ఇచ్చిందో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని ఆ రోజు వాళ్ళు ఏదైతే 600 రూపాయలకి పెంచారో అదే డబ్బులతోని ఇవాళ టికెట్లు అయితే అమ్ముడైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరైతే టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే థియేటర్లోకి ఎంట్రీ చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. టికెట్ లేని వాళ్ళకి ఎవరిని కూడా ప్రీమియర్కి ఎంట్రీ చేస్తున్నట్టు కూడా ఇక్కడ చెప్పేశారు. ఎందుకంటే గేట్ దగ్గర మొత్తం మీరు చూసుకున్నట్లయితే గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి టికెట్స్ చూపించిన వ్యక్తులకు మాత్రమే లోపలికి పంపిస్తున్నారు, టికెట్స్ లేని వాళ్ళని ఆపుతున్నారు. ఎందుకంటే జరిగిన పరిణామాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, తోపులాట కావచ్చు లేకపోతే ఇంకొకటి మమ్మల్ని లోపలికి ఎంట్రీ చేయట్లేదు, మేము నందమూరి బాలకృష్ణ అభిమానులు అని చెప్పి ఏమైనా గొడవలు చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కేవలం టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు, టికెట్ లేని వాళ్ళని అక్కడే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదేమైనా ఒకటి కన్ఫర్మేషన్ లేకపోవడం అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు టికెట్స్ చూసి అండ్ ఇప్పటి వరకు ఎటువంటి అనౌన్స్మెంట్ రాకపోయేసరికి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఓకే అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు బుక్ మై షోస్లో అయితే ఇవాళ ప్రీమియర్స్కి ఎవరికైతే టికెట్స్ దొరకలేదో రేపు గ్రాండ్ రిలీజ్ కాబట్టి రేపు టికెట్స్ బుక్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. అండ్ ఇప్పటికే దీనికి సంబంధించి ఫ్యాన్స్ అందరూ మనం చూస్తున్నాం కదా, గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఎటువంటి తోపులాట జరగకుండా అభిమానులు ఎవరు కూడా కొట్టుకోకుండా, ఎందుకంటే ఇంతకుముందు ఫ్యాన్స్ షో ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో టికెట్స్ ఉన్నా లేకపోయినా ఫ్యాన్స్ అందరినీ కూడా లోపలికి పంపించి సినిమా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అలా లేదు, ఎందుకంటే కేవలం టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ లేకపోతే వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళు రేపు చూసుకోవాల్సి వస్తుంది ఇంకా సినిమా. ఈ ప్రీమియర్స్ కూడా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, అండ్ ఇక్కడ మనం చూసిన వీళ్ళందరూ కూడా కేవలం టికెట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రసన్న అంటే అభిమానులు అక్కడ ఏ విధంగా రద్దు చేస్తున్నారు అండ్ ప్రీమియర్ షో స్టార్ట్ అయ్యే టైంకి అభిమానులు ఎంత మేర అక్కడికి చేరుకొని ఉంటారు అనేది కూడా ఎప్పటికప్పుడు మా ప్రతినిధి గౌతమి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు అఖండ 2 సినిమాకి సంబంధించి ఇటు ఇప్పటి వరకు ఉన్న ఒక సందేహం అయితే ఇక లేనట్టే చెప్పుకోవాలి. ప్రీమియర్ షో ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే నిర్మాతలంతా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. ఇటు హ్యాపీగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి అంటూ వారంతా చెప్పుకొస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అండ్ అలాగే థియేటర్స్ వద్ద బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు. ఆయనకి సంబంధించిన ఫ్లెక్స్లను ఏర్పాటు చేసుకుని అక్కడికి చేరుకొని కొంతమంది కార్ల మీద కూడా ర్యాలీగా చేరుకుంటున్నారు. థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఇటు ఓవరాల్ గా ఇటు ఏపీలో అలాగే తెలంగాణలోని భారీగా బాలయ్యకి ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. సో బాలయ్య బాబు అభిమానులంతా ఒకసారిగా ఈ విషయం విన్న తర్వాత వాళ్ళు ఒక అఖండ 2 రచ్చ షురు అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇటు ప్రతి థియేటర్ వద్ద బాలయ్య బాబుకి సంబంధించిన కట్అవుట్స్ అంతా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు ఏదైతే ఇష్యూ నడిచిందో హైకోర్టులో దానికి సంబంధించి ఒక డైలామాలో ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ళు బుక్ చేసుకున్న ప్రీమియర్ షోకి సంబంధించి టికెట్స్ రిటర్న్ చేస్తారా, అమౌంట్ రిటర్న్ ఇస్తారా అన్న కోణంలో కూడా వాళ్ళంతా ఒక డైలామాలో ఉండిపోయారు. అండ్ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి కొంతమంది బుకింగ్స్ కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది. అండ్ ఒక్కసారిగా దీనికి సంబంధించి ఒక నిర్మాతలో క్లారిటీ ఇవ్వడంతో ఒక్కొక్కరుగా బుకింగ్స్ స్టార్ట్ చేశారు. అండ్ థియేటర్స్ వద్ద బాంబులు కాల్చడానికి కానివచ్చు, అంటే అంత పెద్ద ఎత్తున హంగామా సృష్టించడానికి ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అంటూ కూడా ఒకవైపు చూసుకుంటే బాలయ్య ఫ్యాన్స్ నిరాశనే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మేము అనుకున్నంత రీతిలో ఎంజాయ్ చేయలేకపోతున్నాము, కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఎక్కడున్నా బాలయ్య బాబు రచ్చ అయితే ఉండబోతోంది అంటూ కూడా వాళ్ళంతా చెబుతూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇటు థియేటర్స్ వద్ద ఇంకా ప్రీమియర్ షో ఎప్పుడు మొదలవుతుందా, ఎప్పుడెప్పుడు థియేటర్ లోపలికి అడుగుపెట్టి బాలయ్య బాబు విధ్వంసం సృష్టించబోతున్నాడు, ఆ విధ్వంసాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఈగర్ గా అయితే వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రీమియర్ షోకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అందరూ వెళ్ళి సినిమాని చూడండి అంటూ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఈ సినిమాకి సంబంధించిన మూవీ టీం ఒక్కొక్కరుగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. అందరూ సినిమాని చూడండి, సినిమా ఎలాగానే హిట్ అవుతుంది, బాలయ్య బాబు విధ్వంసం కనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య బాబు ఒక అగ్రెసివ్ మెన్ గా కనిపిస్తూ ఉంటారు ప్రతి సినిమాలోని. మనం పోస్టర్ లోనే చూసుకోవచ్చు ఆయన శివ తాండవం చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్ కట్ గా ఆ పోస్టర్ లోనే అర్థమైపోతుంది.
అలాంటిది థియేటర్ లోపలికి వెళ్ళి ఆయన సినిమా చూస్తే ఇంకా గూస్ బాంబ్స్ అంటూ కూడా ఫ్యాన్స్ చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక్క పోస్టర్ కి సంబంధించి అనేక చోట్ల ఈ పోస్టరే వైరల్ గా మారుతూ ఉంది. అంటే ఈ పోస్టర్ లోనే ఇంత విధ్వంసం ఉంటే ఇంకా ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానివచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసేది శివ తాండవం, ఒక శివుడు వచ్చి ఎలా చేస్తే తాండవంగా ఉంటుందో ఆ విధంగానే ఇటు బాలకృష్ణ మూవీ కూడా శివ తాండవం లాగా ఉర్రూతలూగిస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే ప్రతి ఒక్క చోట్ల ప్రీమియం రేట్స్ అధికంగా ఉన్నాయి. అండ్ అలాగే అయినా కూడా సినిమా వెళ్ళి చూసేందుకు కూడా ఫ్యాన్స్ అంగీకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు రేట్స్ పెంచిన తర్వాత కూడా ఇంకా ముందుకు వెళ్ళి సినిమాలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి హైకోర్టు తీసుకునే నిర్ణయంతో అందరూ డైలమాలో ఉన్న పరిస్థితి ఉన్న క్రమంలో బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు హంగామా సృష్టిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా అసలు విజయవాడలో థియేటర్స్ వద్ద సందడి ఏ విధంగా ఉంది, అఖండ 2 సినిమా మ్యాంగా ఏ విధంగా ఉంది అనేది కూడా ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వైజాగ్ నుంచి మనకి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు చెప్పండి, అసలు వైజాగ్ లో అఖండ 2 సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఆ థియేటర్స్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది రాజు? అఖండ 2 సినిమాకి సంబంధించి విశాఖలో ఉన్నటువంటి మొత్తం అన్ని థియేటర్లో మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి ఆల్ స్క్రీన్స్, సింగిల్ థియేటర్స్, డబుల్ స్క్రీన్స్ మొత్తం అన్నింటిలో కూడా సినిమాని 9:30కి బెనిఫిట్ షో రిలీజ్ చేస్తున్నటువంటి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ థియేటర్ల దగ్గర సందడి కనిపించకపోయినా కూడా థియేటర్లు మాత్రం ఒక దేవాలయాల్ని అలంకరించిన విధంగా అలంకరించినటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే ఈ అఖండ 2 సినిమా రిలీజు పోయినసారి అంటే వాయిదా పడి వారం రోజులు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో మొదటిసారికి ఇక్కడ అభిమానులు హంగామా సృష్టించారు. మొత్తం వచ్చినటువంటి అభిమానులందరూ కూడా డీజేలు పెట్టి డాన్స్ చేసినటువంటిది అయితే ఉంది. కానీ ఈసారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులన్నీ ఒకేసారి అవజేసినట్లున్నారు. కానీ ఈసారి ఇక్కడ ఎందుకంటే అఖండ 2లో బాలకృష్ణ అఘోరాగా విశ్వరూపం చూపించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఒక థియేటర్ని కూడా గుడి అట్మాస్ఫియర్ వచ్చేలాగా పూలదండలతోనూ అరటి చెట్లను, అరటి బోధలు మొత్తం ఎక్కడికక్కడ అలంకరించి ఆ థియేటర్కి అయితే సుందరంగా లైటింగ్ పెట్టి మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇంకా మరొక 2 గంటల్లో సినిమా అయితే స్క్రీన్ మీద పడుతుంది. 9:30కి సినిమా ఈ థియేటర్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అభిమానులు మొత్తం అంతా ఒక్కొక్కరు ఇప్పటికే వాళ్ళ దగ్గర టికెట్స్ ఉన్నాయి కాబట్టి టికెట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా థియేటర్లకు చేరుకుంటున్నటువంటిది అయితే చూడవచ్చు. వచ్చినటువంటి వాళ్ళల్లో వీళ్ళంతా వయసులో చాలా పెద్దవాళ్ళు అయినా కూడా ఆ హ్యాపీనెస్, ఆ ఊపి ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళల్లో కెమెరా స్క్రీన్ కనపడగానే ఒక్కసారిగా డాన్సులు చేస్తూ ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి వెహికల్స్లో ముఖ్యంగా వాళ్ళకి కావలసినటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ వివిధ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. అంటే ఇక్కడ ఎట్లాంటి హడావుడి థియేటర్ దగ్గర చేయకపోయినా వాళ్ళల్లో ఉన్న ఆనందం మాత్రం బయటకు వస్తుందని చెప్పొచ్చు. బాలయ్య మీద ఉన్నటువంటి అభిమానం కొంత అయితే అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుని ఎంజాయ్ చేస్తున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంకా 2 గంటల సమయం అయితే ఉంది థియేటర్ లోపలికి వెళ్ళడానికి. వస్తున్నటువంటి వాళ్ళకి అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి అన్ని స్క్రీన్స్ దగ్గర కూడా థియేటర్ల దగ్గర పూలతో అలంకరించేసి, ఎందుకంటే అటు బాలకృష్ణకి సంబంధించి చూస్తున్నాం కదా, అభిమానులు ఒక విధంగా చెప్పాలంటే ఒక రచ్చ కింద ఉన్నటువంటి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అఖండ 2కి సంబంధించి? చూడండి, మాకు ఇదే మాకు బ్లాక్ బాస్టర్ పండుగ ఎట్లా ఉండబోతుంది అంటున్నారు? సంక్రాంతి పండుగ అంటేనే బాలయ్య పుట్టిన తర్వాత సంక్రాంతి పండుగ పుట్టింది మాకు. జై బాలయ్య. మొత్తం మా బాలయ్య బాబు అంటే మా అన్నగారు తనయుడు మా బాలయ్య బాబు ఈ రోజు అన్నగారి తాలూకా యాక్షన్ చెయ్యాలంటే సినీ ఫీల్డ్ లోని ఒక్క బాలయ్య బాబు లేరు. వరల్డ్ వేదిగా ఇక్కడ దుష్ట శక్తులు ఈ సినిమాని ఆపరేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని వారంలో ఛేదించుకొని రేపు 12 విడుదలయ్యి బ్లాక్ బాస్టర్ అవుతుంది. కానీ ఈ యొక్క సినిమాని ఆపరేందుకు ప్రయత్నించే వాళ్ళు ఎందుకు పనికిరారు? అన్నం తిన్నోళ్ళు కాదు ఒక పుట్టలేదు అంటే ఇది ఎట్లా ఉంటుంది సినిమా? బాలకృష్ణకి చూస్తున్నాం కదా, మొత్తం ఆ మేకప్ కానీ చేసే ఆ బాలకృష్ణ తయారు చేసింది కానీ చూస్తూ ఉంటే చాలా ఒక విధంగా చెప్పాలంటే
ఇది బాలకృష్ణ గారు ఈ సినిమాలోని 2 గంటలు ఎక్కడో మంచు పర్వతాల్లోని 2 గంటల సేపు మేకప్ వేసుకొని వచ్చి మళ్ళీ తీసుకోవాలంటే 2 గంటలు పట్టింది. ఎవరికి సాధ్యం కాదు ఇండస్ట్రీలోని. ఒక్క బాలయ్య బాబు బోయపాటి అంతే. అభిమానులు వాళ్ళ వయసుతో సంబంధం లేదు, సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలయ్య బాబుకి సంబంధించి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఏం చెప్తారు సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ సినిమా రావడం అఖండగా ఒక చరిత్ర సృష్టించడానికి మన బాలయ్య బాబు వస్తున్నారు. ఎంతో కష్టపడి యాక్ట్ చేశారు. అది దేవుడు చాలా కరుణించి సూపర్ హిట్ చేస్తారని మరి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే ఇప్పుడు అంతా సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు బాలయ్య బాబు కోసం ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ క్యూ కడుతున్నటువంటిది అయితే దాదాపుగా ఒక గంట సమయం అయితే మొత్తం అంతా అభిమానులు క్యూ కట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? అంటే మొన్నే హడావుడంతా జరిగిపోయింది, మళ్ళీ వారంలోనే సినిమా తీసుకొచ్చారు. మొత్తం థియేటర్లన్నింటినీ కూడా ఇప్పుడు సినిమా థియేటర్లా కాకుండా గుళ్ళలాగా అలంకరించినటువంటి పొజిషన్ అయితే కనపడుతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది బాలయ్య బాబు సినిమా. బాలయ్య బాబు సినిమా అంటే ఆల్రెడీ సంక్రాంతి ఇంకా 4 రోజులు ఉండగా మాకు ఆల్రెడీ గతంలో అఖండ వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. ఈ సినిమాని బాలకృష్ణ గారు ఇంకొకరైతే మటుకు చాలా ఇవాళ బాలకృష్ణ గారి అభిమానిగా మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ సినిమాని ఆపడానికి చాలా ట్రై చేశారు. ఏంది చేసినా సరే బాలకృష్ణ గారు అధికారం ఉన్నా సరే అధికారం ఉపయోగించుకోలేదు. అది నిజాయితీ ఉన్నది బాలకృష్ణ గారు అంటే. బాలయ్య బాబు అంటే అది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇవాళ 2025 కాదు 2026 కూడా ఇదే రికార్డు, అఖండ రికార్డు కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా దగ్గర ఏ సినిమా కూడా పనికిరాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉంటుంది సినిమా? ఏం చెప్తారు సినిమా గురించి? బాలకృష్ణ అంటే ఇప్పటికే టీజర్స్ రిలీజ్ అయ్యాయి, చాలా వరకు చూశారు. బాలకృష్ణ యాక్టింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి మేకప్ కానీ పడినటువంటి కష్టం గురించి ఏం చెప్తారు? బాలయ్య బాబు ఈ సినిమా కోసం కష్టపడినట్టు ఏ హీరో కూడా కష్టపడలేడు. ఇండస్ట్రీలో బాలయ్య బాబు నటించిన క్యారెక్టర్లో ఏ హీరో కూడా చేయలేడు. ఏ క్యారెక్టర్ చేయాలన్నా బాలయ్య బాబు తర్వాతే ఎవడైనా. ఏ హీరో అయినా బాలయ్యకి మించి నటుడు ఎవడు లేడు. బాలయ్య తర్వాతే ఎవడు ఏం చేయాలనుకున్నా బాలయ్యని చూసి నేర్చుకోవాలి తప్ప బాలయ్య ఒకరిని చూసి నేర్చుకోడు. ఎవడైనా బాలయ్యని చూసి నేర్చుకోవాలి. నేను అది చెయ్యాలి. టికెట్స్ అన్ని ఇప్పటికే ఆల్రెడీ బుకింగ్స్ అన్ని అయిపోయినట్లు ఉన్నాయి. అసలు అయిపోయి సార్, రేపు మార్నింగ్ వరకు అయిపోయారు. రేపు ఎల్లుడు 2 రోజులు అయిపోయింది, సండే వరకు అయిపోయాయి. చాలా స్పీడ్గా ఒక పక్క నుంచి కూడా థియేటర్కి సంబంధించి ఒక్కొక్కరిగా బాలయ్య అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మొత్తం అందరూ కూడా సినిమా చూడడానికి అయితే ప్రస్తుతం థియేటర్ల దగ్గరికి వస్తున్నటువంటిది అయితే ఉంది. ముందుగానే టికెట్స్ అన్ని ఇచ్చేశారు కాబట్టి మొన్నటి వరకు అభిమానులు చాలా అంటే ఫస్ట్ రిలీజ్ ప్రకటించిన తర్వాత అది వాయిదా పడకుండా ఉండుంటాం అయితే ఇప్పటికే అటు అఖండ అటు ఏ విధంగా ఉండేది ఏంటనేది ఇప్పటికే బయటకు వచ్చేసేది. కానీ ఫస్ట్ రిలీజ్ డేట్ వాయిదా పడినటువంటి నేపథ్యంలో మొదటి రోజే అభిమానులందరూ కూడా కోలాహలంతో థియేటర్లు అన్ని దగ్గర హంగామా సృష్టించినటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో హంగామా చేయకుండా థియేటర్లని ఆలయాలుగా అలంకరించి సినిమా కోసం సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు థియేటర్స్ వద్ద అయితే భారీగా అభిమానులు చేరుకొని సందడి వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. ఇటు భారీగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అక్కడికి చేరుకొని సినిమాకి సంబంధించి ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు సినిమా చూడబోతున్నామా అన్న ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. థియేటర్స్ వద్ద భారీగా సందడి చేస్తున్నారు. ఇటు పూల బుకేలతో కానివ్వచ్చు, పూల మాలలతో అక్కడికి చేరుకొని వాళ్ళంతా సందడి సృష్టిస్తూ ఉన్నారు. ఇటు థియేటర్స్ వద్ద భారీగా అభిమానులు తరలి వస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. ఇటు మొదట అఖండ 2 సినిమాకి సంబంధించి అనేక అడ్డంకులు వచ్చినా కూడా సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది అంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ విధ్వంసాన్ని ఎంజాయ్ చేయండి అంటూ కూడా ఇప్పటికే నిర్మాతలు ఒక్కొక్కరిగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. మూవీ టీమ్ కూడా ఫ్యాన్స్ కి ముందుగానే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు
థియేటర్స్ వద్ద మరికొద్ది సేపట్లో ఇటు ప్రీమియర్ షో మొదలు కాబోతోంది. మరికొద్ది గంటల్లో ఇటు శివ తాండవం మొదలు కాబోతోంది అంటూ కూడా ఫ్యాన్స్ ఎంత హుషారుగా జోరుగా వాళ్ళంతా ఉన్నారో మనం చూడొచ్చు. ఇటు అఖండ 2 రచ్చ షురు అయిందనే చెప్పుకోవాలి. ఇటు మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో మొదలు కాబోతోంది. సినిమా ఏ విధంగా ఉండబోతుంది, సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అభిమానులు ఏ విధంగా రివ్యూ ఇస్తారు అనేది కూడా వేచి చూడాలి. అండ్ అలాగే పోస్టర్ కి సంబంధించి ఇప్పటికే పాజిటివ్ బస్ తో అయితే సినిమా ఉంది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, అసలు ఫ్యాన్స్ జోష్ లో ఇప్పుడున్న ఉత్సాహం అప్పుడు ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఎంజాయ్ ని, వాళ్ళకి ఉన్న పాజిటివిటీ, వాళ్ళకున్న రివ్యూని ప్రకారం మనం చూసుకుంటే ఇటు బాలయ్య బాబు సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది, శివ తాండవమే అంటూ కూడా వాళ్ళంతా కామెంట్స్ చేస్తున్న దృశ్యం అయితే మనం చూడొచ్చు. అయితే మీకు ఇప్పుడు ఎవరైతే మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో సినిమా చూడబోతున్నారో అండ్ అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ సినిమాపై ఏ విధంగా ఉన్నారో కింద ఒక్కసారి కామెంట్ చేయండి. సినిమాకి సంబంధించి ముందుగా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్ చేస్తూ ఉండండి. మరికొద్ది సేపట్లో అఖండ 2 సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో అయితే మొదలు కాబోతోంది. ఇప్పటికే థియేటర్స్ వద్ద భారీగా అభిమానులు చేరుకొని సినిమాకి సంబంధించి రచరచ చేస్తున్నారు. బాలయ్య బాబుపై తమ మీద ఏవైతే అభిమానం ఉందో వాటంతా కూడా వాళ్ళ అభిమానాన్ని చాటి చెప్తూ ఉన్నారు. సినిమాని ఎలాగైనా సక్సెస్ చేస్తాం, ఎలాగైనా హిట్ చేస్తాం, సినిమా శివ తాండవమే అంటూ కూడా వాళ్ళు అరుస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు మరికొద్ది సేపట్లో మూవీకి సంబంధించిన రివ్యూ అయితే రాబోతుంది. 8-9 గంటలకి ఇటు ప్రీమియర్ షో మొదలు కాబోతుంది కాబట్టి సినిమా చూసి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వేచి చూడాలి.